ఓం శ్రీ సభాయై నమః. ధరణిలో వేయేండ్లు తనువు నిలువగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యములెంత గల్గియో, గోచి మాత్రం వైన గొనుసుబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ అదురిత దూరా. దీని యొక్క అర్థమును గమనించాల మీరందరూ. మనమందరము ఉదయము లేస్తే రాత్రి పండుకునేసరికి మనము బతికినంత కాలము 60 బతకని, 70 బతకని, 105 బతకని, 10 ఏళ్ళకే చచ్చిపోని అందరికీ ఈ కనిపించే జగత్తు, ఈ ప్రపంచము సత్యం అనే ఉన్నది. ఏదైతే కళ్ళకి ఎంతవరకు కనిపిస్తున్నదో అది సత్యమే. కానీ కనిపించని పరమాత్మ సత్యం కాదని ఓలకు అర్థమవుతలేదు. అది కనిపించలేదు కాబట్టి పరమాత్మ. ఇది ఎప్పటి నుంచి ఉన్నది? జీవులందరికంటే కోటాను కోట్ల అనేక జన్మల నుంచి ఇదే ఉన్నది. ఏంది? కళ్ళకు కనిపించేదే సత్యం, కనిపించింది సత్యం కాదు. ఈ భావనలే పుడుతున్నాము సత్తునము, పుడుతున్నాము సత్తునము, ఇక వేరే ఆలోచనే లేదు. పెద్ద నిజాంబాల బంగ్లా కట్టుకుంటే సత్యము, కొడుకులు కోడళ్ళు ఉంటే సత్యము, బండిడంతా బలగం ఉంటే సత్యము, కారు ఉంటే సత్యము, బ్యాంకులలో 10 ఖాతాలు ఉండాలా, 10 బిగాలు ఉంటే ఇంకా 100 బిగాలు సంపాదించాలా, ఒక్క కారు ఉంటే కోడలకు కొడుకు ఒకటి, మనకద్దా ముసలోళ్ళకు ఒక కారు అరే బాప్రే, జీవితం అంతా దీనికి అయిపోయి పరమాత్మని ఏడబెడుతున్నావు. గురుదేవుడు ఇచ్చిన మంత్రం ఎటు పోయింది? అన్ని సుందరే, గాలికే, మందికి చూడ ఇళ్ళనే గడపబడితే నువ్వు జీవితం అంతా. సత్యమని గురుదేవుడు ఇచ్చిన మంత్రం సత్యము, నా గురువే సత్యమని నీకు దృఢబాన కలుగుతున్నది ఎవరికన్నా? చేతులు ఎత్తండి కలిగిన వాళ్ళు. నేను బాగా 100% గురువునే నమ్ముకుంటున్నా, గురుదేవుడే చెప్పినట్టు ఆచరిస్తున్నా. ఆ గురు మంత్రమే ఇక మన జీవితానికి పరమరక్ష అని ఎవరికైనా ఆలోచన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. లేదు, కళ్ళకు కనిపించేదే సత్యం అనే భ్రమలోనే పడి కొట్టుకపోతున్నాం అన్నమాట. మరి నరసింహ శతకంలో ఎంత మంచి చెప్పిండు. ఈ భూమి మీద 1000 ఏళ్ళు, ఈ శరీరం 1000 ఏళ్ళు ఉండదు, 100 ఏళ్ళు ఉండదు, ఎన్ని రోజులు ఉండదు, అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. కొందరు తల్లి గర్భంలో చనిపోతున్నారు, కొందరు పుట్టినాక నెలకే చనిపోతారు. ఎప్పుడు చనిపోతారు ఎవరికి తెలియదుగా. ఇది వివరించాలంటే అర్థం పడుతుంది. ఈ శ్లోకంకి అర్థం ఇచ్చింది 10 నిమిషాలు, కట్టె కొట్టే తెచ్చని చెప్తా, వినబడదే. కానీ దీంట్లో అర్థం బాగున్నది, అందరూ అర్థం చేసుకోండి. కానీ మన కళ్ళ ముంగట మన కొడుకే చచ్చిపోతున్నాడు, మన కోడలు చచ్చిపోతున్నది, లగ్గమే కొడుకే చచ్చిపోతున్నాడు, కూతురు. అరే కళ్ళ ముంగట కళ్ళ కనబడి యాక్సిడెంట్లు ఎగిరిపోతున్నారు. మన ఇప్పుడు కోటీశ్వరుడు ఉంటాడు, ధనవంతుడు, బిజినెస్లు చేస్తాడు, బాగా లాస్ అవుతాడు, డౌన్ అయిపోతాడు. ఆ బిల్డింగ్ అమ్మేసి కిరాయికి ఉంటాడు. బంగ్లా సత్యమేనా? నువ్వు కట్టుకున్న బంగ్లా కార్లన్నీ అమ్మేస్తాడు, కిరాయికి ఉంటాడు, బిచ్చగాడు సుఖైపోతాడు. కోటీశ్వరుడు బిచ్చగాడు అవుతాడు, బిచ్చగాడు ధనవంతుడు. ఇన్ని మార్పులు జరగంగా ఆహాహా అనుకుంటా లోకమంతా అల్లెల కొట్టుకపోతున్నది, కళ్ళకు కనబడుతున్నది. మనము కూడా మన కొడుకు చచ్చిపోతాడు, కొడుకు అరే చచ్చిపోంగా సుఖ నలుగుద్దులు ఏడ్చుడు, మళ్ళీ ఇళ్ళనే కలుసుడు మాయల ప్రపంచంలో. అరే స్పష్టంగా కనబడంగా సుఖ ఈ జగత్తు సత్యం కాదు. శంకరాచార్యులు చెప్పిండు, బ్రహ్మ సత్యం జగన్మిత్య అన్నాడు. కానీ అందరికి అర్థం కాదు, అది కోట్ల జన్మల పుణ్యాత్మలకు అర్థం అవుతుంది ఈ మాట. కళ్ళకు కనిపించేదే సత్యం, అంతా తప్ప ఇంకే అర్థం కాదు. ఎన్ని బోధలు చేసినా మన భగవాన్ సత్యనారాయణ మాస్టర్ వారు
40-50 ఏళ్ళు మన తెలంగాణలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చిండు సత్యనమల్లి. అప్పుడు ఎవరు లేకుండ్రి. ప్రతి గ్రామంకు ఎడ్ల బండి మీద కూడా పోయిన రోజులు ఉన్నాయి. సత్యనమల్లి ఎడ్ల బండి మీద కూడా పోయి గ్రామాలకు ప్రచారం చేసిన మహానుభావుడు, తపసంపన్నుడు. కానీ ఎవరు బాగుపడ్డారు? ఎంతమందికి అర్థమైంది బోధ? చేస్తూనే పోతున్నారు, ఎవరికి అర్థమవుతలేదు. బాగా విచారం చేయాల. ఈ శరీరము 100 ఏళ్ళు ఉండదు, 50 ఏళ్ళు ఉండదు, 30 ఏళ్ళు ఉండదు. మనం సంపాదించిన ధనం కూడా ఉండదు. మన ఎంబట భార్య పిల్లలు రారు. కాబట్టి నరసింహశతకంలో ఈ పద్యంలో ఎంత అర్థం ఉన్నది బాగా విచారం చేస్తే ఎంతో అర్థం ఉన్నదన్నమాట. ఘనమైన సకల బాంధువులు ఎందరున్నా కానీ మన ఎంబట ఎవరు రారు. అర్థమవుతున్నది. ఏడుసుడు మళ్ళీ ఎప్పటి ఇలా మునిగిపోవుడు, విచారమే లేదు. అసలు నీకు దుఃఖం పోవాలంటే, జన్మరాహిత్యం కావాలంటే ఒక విచారం ద్వారానే జరుగుతుంది. దేనివల్ల కాదు, అది ఆయా పనే కాదు. ఎవరైతే విచారం చేస్తారో, ఎవరైతే ఈ గురు సాన్నిధ్యంలో నా జీవితము ధన్యం చేసుకుని అనుకున్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. కానీ ఎంత ఈ చెవులకెళ్ళి ఇచ్చిపెట్టుడు ఏమర్థం అవుతుంది? ఆధ్యాత్మిక అట్లా అర్థం కాదు. దాని ఎంబట పడాలా. నీకు ప్రపంచము సత్యం కాదు, పరమాత్మనే సత్యము, గురు బోధనే సత్యం అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఇది అప్పుడు అర్థమవుతుంది. అంతవరకే వింటున్నావా, తింటున్నావా, వన్నెలు కార్యక్రమం పోయినావా, పోయి వచ్చిన ఎండలు పోయి వచ్చినవా, గింజ అర్థమవుతున్నది. బోధ ఏడార్థమవుతున్నది. బాగా అనుభవించాలా, బాగా దాన్ని ఎంబట పడాలా. ఇట్లా వినదే మన విరిజానంద స్వాముల వారు ఇనమడుగులో ఉన్నప్పుడు సత్యన మహర్షుల వారు ఒకటి ఆర్డర్ వేసిండట. నాకు స్వాముల వారి నా హృదయంలో తట్టుకున్నది ఆ మాట. సత్యన మహర్షుల వారు ఈ చిన్న స్వామి, బుల్లి స్వామి అంటున్నాడు గమ్మత్కు పేరు. అయితే దాబా బాగా కాస్తున్నాడట. ఒక బిల్డింగుకు దాబా వర్షాకాలం సుత్తబట్టి పలగొట్లా అంటే సుత్తబట్టి పలగొట్టిండట. మనం వల్ల అవుతుంది అది అట్లా. ఆ దాబా అంతా పడగొట్టిండట స్వాముల వారు సుత్తబట్టి. మొత్తం ఒక 4 రోజులకో 50 రోజులకో 2 నెలలకో దాని మీద కూసుండి పలగొట్టమన్నాడట సత్యనమహర్షుల వారు. అంటే అట్లా గురు దగ్గర సేవ చేసినప్పుడే నీకు ఆ జన్మరాహిత్యం అవుతుంది. కానీ ఊరికే మాటలు చెప్తే అర్థం కాదు వేదాంతం. కాబట్టి మీరందరూ పుణ్యాత్ములు, ధన్యాత్ములు. ఈ గురువు అనుగ్రహం ఉన్నది లేదని కాదు. కానీ గురువు ఏదైతే చెప్పిండో దాంట్లో ఒక్క మాటన పట్టుకొని మన జీవితం ప్రయత్నం చెయ్యాలి ఆచరించటానికి. 100 మాటలు ఒక్కటే ఏదైనా చెప్తే ఆ దానము, ధర్మము, దయ జీవితం అంతా ఆచరించాలా. ఏదైనా దానం చేస్తా, ధర్మం చేస్తా, ఎంత చేస్తావు? నెలకు ₹1, 10 రూపాయలు ఏడాదికి. బీద వాళ్ళతో అన్నం పెట్టాలా, బట్ట తీయాలి. వర్షాకాలం బీద వాళ్ళతో ఎందరో రోడ్ల పొంటి పడుకుంటారు, రైల్వే స్టేషన్ అలా వంటారు, దుప్పటి కొనియాలి ఒకటి. ఏమవుతుంది ఒక ₹100 పెట్టి? నేను బొంబాయిలో బాగా పోతా, దాదర్లా 6 గంటలకే తీస్తాను దేవరి ఎక్స్ప్రెస్. ఒక 100 మంది దుకాణాల పొంటి అట్ట వేసుకొని పంటారు, అట్టలు, కాగితాలు. చూసినావా? అటువంటి వాళ్ళకు కూడా మనం ఒక దుప్పటి కొనితే ఏమవుతుంది, కడుపు నిండా భోజనం పెడితే ఏమవుతుంది? ఇవన్నీ వేయము. మనది చూసుకుంటా నాకేంది అంటే మానవ జీవితం ఎందుకు వచ్చినట్టు. ఈ విధంగా బాగా విచారం చేయాలా. అయితేనే మన జన్మ ధన్యమవుతుంది. మీరందరూ పుణ్యాత్ములు, ధన్యాత్ములు. ఏదన్నా జీవితంలో గురువు చెప్పింది ఒక్కటి ఆచరించి మీ జీవితం అందరినీ ధన్యం చేసుకుందని ఆశిస్తూ హరి ఓం తత్సత్.